వినండి. ఎవరు మీరు? కొండదేవత మీద సత్యం చేసి చెప్పండి. మీరు చెప్పకుండానే మీ చేతుల్లో గొలుసులే చెప్తున్నాయి. చూశారా? ఆ చేతులకున్న బేడీలు చూశారా? వీళ్ళెవరో కేడీలు, దొంగలు, పోలీసులకు టోపీ వేసి పారిపోయి వచ్చారు. కాదు సారు, మేము సారులం కాదు, కొండరాజులం. సారు కాకపోతే కొండరాజు. మేం దొంగలం కావు. మా చేతులకున్న పోలీసులు బేడీలు కావు. ఏం ఆడతావు నాటకం? ఊరుకో. వినండి, ఇట్లాంటి వాళ్ళే మనకు చెడ్డ పేరు తెచ్చేది. వస్తారు, ఏదో కథలు చెప్తారు. మనం అయ్యో పాపమని నీడనిస్తాం. చివరికి తప్పంతా మన ఎత్తిన పడుద్ది. మనం దొంగలైపోతాం. అందుకని ఇలా తచ్చిన పోలీసులకు పట్టించాలంటే రాయి పారిపోతున్నారు. పట్టుకోండి, పట్టుకోండి. ఊడ్స్పండి పెట్టిలాగా వదలకుండా తగులుతున్నాం. వాళ్ళు వస్తున్నారు. పద. వాళ్ళు మనం ఎలదాడిపోయినారు. వాళ్ళ పొత్తుకు మనకు లేదు. వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు? పోదాం, పోదాం వెనక్కి. ఏమిటి అచ్చం రాము తల్లిలా ఉందా? నాకు అలాగే కాదండి, బల్లుకి చివరికి బిల్లుకి కూడా అలాగే అనిపించింది. అయితే వెంటనే ఆ మనిషిని ఇక్కడ తీసుకురండి. డబ్బుకు లొంగిందా సరే సరే, లేదా తెలుసుగా ధనాధన్. అత్తగారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీరేనా అని. అదేమిటి బాబు? మా పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? కూతురు వెళ్ళిపోయిందని దిగులా? కాదు బాబు, కొడుకు చెడిపోతున్నాడేమోనని. అదేంటమ్మా, అన్నయ్య చెడిపోవడం ఏంటి? అసలు మీకు అనుమానం ఎంత కలిగింది? దానికి కారణం ఉంది బాబు. చిన్నప్పుడు వాడి జాతకం చూసి అమావాస్య అర్ధరాత్రి పుట్టాడు, అయితే చాలా గొప్పవాడన్నా అవుతాడు, లేకపోతే పెద్ద గజ దొంగ అంత కూడా అవుతాడని చెప్పారు. ఎవరండి ఈ రోజుల్లో జ్యోతిషాన్ని కూడా నమ్మడమేనా? ఆ మాటకొస్తే నేను వంశాన్ని చెడగొట్టేవాడిని అవుతాను అన్నారు. అయ్యానా? ఏమో, ఎవరు చూశారు? అయ్యగారి సంగతి ముందు ముందు కదా తెలియాలి. ఆహా, చూశారా అత్తగారు, మీ కూతురికి నా మీద ఎంత నమ్మకము. అది ఒక రకంగా నిజమే బాబు. ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేం. నువ్వేం అనుకోవద్దు బాబు. ఎందుకు చెప్తున్నానంటే, లలితని నాకు ఒక చెల్లెలుండేది. అమ్మా, నీకు చెల్లులా? ఎప్పుడు చెప్పలేదే. మా పెళ్ళెప్పుడైనా కనపడలేదు? నాకు కనపడే చాలా సంవత్సరాలైంది. మేమిద్దరం కవల పిల్లలం. అచ్చు నాలాగే ఉంటుంది. దానికి ఎప్పుడు ఏ చెడు సావాసం పట్టిందో ఉన్నట్టుండి ఒకరోజు కనపడకుండా పోయింది. అక్కడుంది, ఇక్కడుంది, ఇలా ఉంది, అలా ఉందని కొన్నాళ్లు పాడు కబుర్లు విన్నాం. ఆ తర్వాత వినడమే మానేశాం. ఓహో, అదే సంగతి. అత్తగారు, మీరు ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనతో దిగులతో కుమిలిపోతుంటారు. నా మాట విని మాతో వచ్చి ఉండండి. మాకు మాత్రం ఎవరున్నారు పెద్ద దిక్కు? మీరు తప్ప. ఆ మాట చాలు బాబు. అంటే నేను ఉట్టి మాటల మనిషినేనా? చెప్పండి, ఈ క్షణం మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నాకు నువ్వు చేయవలసిందల్లా రాము ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేర్చుకో. ఉద్యోగం ఏ కర్మండి, రాము రావాలే గాని మా వ్యాపారాలని అతనికి అప్పచెప్పి మేమిద్దరం హాయిగా దేశాలు తిరుగుతాం. చూసావా అమ్మా, అప్పుడే మీ అల్లుడి గారికి ఎలాంటి తిరుగుబోతు బుద్ధి పుట్టిందో. ఆహా, కావలసినంత డబ్బు ఇస్తావు సరే, అసలు నేనేం చెయ్యాలి అంట. ముందు నువ్వు ఈ వేషం భాష మార్చుకోవాలి. కాస్త గొప్పింటి ఆడ మనిషిగా కనపడాలి. ఎలా నే పుట్టింది గొప్పింటానే, కానీ ఏం లాభం? పెరిగింది బుడగలు, అదంతా వదిలించుకోవచ్చు. నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చేయాలో మేము తర్వాత చెప్తాం. నమ్మకంగా చేశావా? నువ్వేం అడిగినా ఇస్తాం. దగా చేశావా? చూసి సారా వ్యాపారంలోనే దగా చేశారు కదా, కల్తీలు బొల్తీలు అసలు కదా. అల్లు తీసుకెళ్ళు. నడు నడు, ఉతికి ఆరేసి ఇస్త్రీ పట్టించి చంద్రబాబులా తయారు చేస్తాను. నడు. పొరచేత్త నీళ్లు తాగుతావా? ఏ ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలియదు. పట్టు.
చాలా చాలు చాలు. కమా అయ్యో నా కాలు. అబ్బా అబ్బా అరే పెద్ద దెబ్బే తగిలింది, నెత్తురు కూడా వస్తుంది. నాకు తెలియదు ఏది. అరే చూద్దామంటుంటే ఇదిగో చూడు, నెత్తురు అలాగే కారిందంటే కలరా, మలేరియా, టైఫాయిడ్, క్యాన్సర్ ఒకదాని తర్వాత ఒకటి క్రిములన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆ దెబ్బతో గోవింద. అయ్యో ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తానా? అయ్యో అవ్వా అవ్వా, ఎక్కడ పిలిచినట్టుందా? ఎక్కడో కాదే, ఇక్కడే. నేనే అల్లీ కుమార్ని, నీ పనవండి. నాయనే నీ పిల్లం నీతో కాపురం చెయ్యా. ఓరే ఎప్పుడనగా వెళ్ళి ఎప్పుడు వస్తాండవరా? నీ కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసే మోసం ఉండవుతుందని నీకేమన్నా జ్ఞానం ఉందా? ఏం చేయనే, ఉద్యోగ ధర్మం, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా అని. ఓరు నీ పిల్లం మోకాలు కుంకుమ వేస్తా. నువ్వు అంతే ఆలోచించావు గాని పురుషుడనే వాడికి ఒక పునిత్రి పెళ్ళం ఉండాలని ఆలోచించలేదు. బా పొడవకే, లేత బొక్కలు కందిపోతాయి. అసలు నాకు పెళ్లి చేసుకునే టైం ఏది, చేసుకున్నా కాపురం చేయడానికి ఖాళీ ఏది? అయినా ఈ వయసులో నాకు అప్పుడే పెళ్లికి వెళ్తుందిరే. చచ్చినాడ, నువ్వేం చచ్చిపిల్లాడు అనుకుంటున్నావంట్రా? వచ్చే పాల్గొన మాసం సప్తమి నాటికి నీకు సరిగ్గా 39 ఏళ్ల 9 నెలల 3 రోజులు. నాకేం గుర్తులేదు అనుకుంటున్నావా? నిజరాత్రిలో అటు ఇటు కానేళ్ళ పుట్టావు, నానా అవస్థలు పడి చచ్చావు. ఓరే ఇక నేను ఈ పంపు కాపులో కాయలేను. నువ్వు అమ్మటే పెళ్లి చేసుకుని ఒక పిల్లని ఇంటికి తీసుకురాకపోతే నేను ఊరేసుకుని చేస్తానంటే. నువ్వు ఎలాగా పోతావు కదంటే అప్పుడే తొందర ఎందుకే? ఓరి నీ ఇల్లు బంగారం కాను. పోయే ముందు గొంతుకులో గుక్కడు తులసి నీళ్లు పోసే దిక్కుండద్దంట్రా. నువ్వేమో కొంప పట్టుకోకుండా తిరుగుతా ఉండవు. ఇదిగో అబ్బాయి, నేను ఇప్పుడే చెప్తాండా, ఇవాళ నీ పెళ్ళో నా పెటాకులో తేలిపోవలసింది. అబ్బా నాకెందుకే, నా బాధ అర్థం చేసుకోవే. తాత నాకు అర్థమైందిరా. మీ తాత మీకంటే ఎక్కువే పులికేవాడు. ఏ మీ అమ్మ పుట్టలా? అమ్మ తాత కూతురేనా? పళ్ళు రాలు కొట్టప్ప పిచ్చి చచ్చినాడు. ఇంకోసారి ఆ పూత కూర్చోబెట్టి. ఇదిగో చూడు, వచ్చే శనివారం నంగి నరసింహారావు గారు మరిది నచ్చి సీతారామయ్య గారి కూతురు సుబ్బలక్ష్మి చూడటానికి మనం వెళ్తున్నాం అంతే. ఇదిగో అవ్వా అవ్వా అవ్వా, గుబ్బలేదు బోరు మోసుకొని రారా. సుబ్బలక్ష్మ ఎవరు పాపం, కర్మకాళి. ఇంకెందుకంటే తినం చెప్పు, ఏమిటి? నువ్వు నిజంగా హత్య చేశావా? ఏ నన్ను చూస్తే నీకు అలా అనిపించడం లేదా? ఆహా, నిన్ను చూస్తే మాత్రం అప్పుడే పెళ్లి చేసుకుని మొగుడు. అదే నా సంగతే వద్దంటాను. నా సంగతి తర్వాత నీకెందుకంట? అంతే మరి, నాకెందుకు కాకుంటే నీ కారణంగా వాళ్ళెవరో నాకు నీకు ఈ బంధం వేసిపోయారు. ఇది తెంచుకోలేక ఎంతసేపు నీతో ఆడాను, పాడాను, పరిగెత్తాను, నానా బాధలు పడ్డాను. ఈ బంధం కాస్త తెగిపోయిందంటే నేనెవరో నువ్వెవరో. అంతేనా? అంతే మరి. అలా కాదు, ఒక్కసారి సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. చూశాను, అంతే 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 చెప్పాను. చాలా. నువ్వు నోటితో చెప్పినా నీ మనసుకు అది నిజం కాదు. నీకెలా తెలుసు? నీకు తెలుస్తుందిగా. ఎలా? ఎలాగా? ఈ బేడీలు ఊడిపోతాయి, నీ దారి నువ్వు, నా దారి నేను వెళ్ళిపోతాం.
నాకు తగ్గ అమ్మాయిని వెతుక్కుంటూ నేను ఇటు పెడతాను, నీకు తగ్గ అబ్బాయిని వెతుక్కుంటూ నువ్వు అటు పెడతావు. ఎర్త్ ఇస్ రౌండ్. నేను ఇటు నుంచి అటు వస్తాను, నువ్వు అటు నుంచి అటు వస్తావు. ఇద్దరం కలుసుకుంటాం. ఓకే? నో ఛాన్స్. చూద్దామా? ఓ అయితే ముందు ఈ బంధం తెంచే మార్గం చూడు. ఎనప బంధమే. ఎలా తంచడం దీన్ని? దొరికింది మార్గం. ఏంటి? ఏమిటి, ఎక్కడికి, ఎందుకని మాత్రం అడగొద్దు. నేను రమ్మన్న చోటికి రావాలి, చెయ్యమన్న పని చెయ్యాలి. ఈ బంధం నిజంగా తప్పిస్తావా? నమ్మకం ఉంటే రా. సరే పద. ఈ ప్రవాహంలో పడితే మనం బ్రతుకుతామా చస్తావా? బ్రతుకుతామో చస్తామో నాకు తెలియదు గాని ఈ ప్రవాహంలో పడితే కొట్టుకుపోతాం, విడిపోతాం. అబ్బా, ఏంటి అలా చూస్తున్నావు? ఆహా, ఇంత అందాన్ని ఇంత దగ్గరగా చూడటం, ఆహా, ఇదే మొదటిసారి. నిజంగా? 5 నిమిషాల్లో కొట్టుకుపోబోతూ ఇంకా నీతో అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? అబ్బా, నేనంత అందంగా ఉన్నానా? అంతా అంటే ఇంత అని నేను కొలిచి చెప్పలేదుగా. పోనీ చెప్పకూడదు, వింటాను. ఆహా, ఎంత అందం అంటే మనసంతా నిండిపోయినంత అందం, బ్రతుకంతా నింపుకోవాలనిపించేటం, విడిపోతే బ్రతకలేమేమో అనిపించేటంత అందం, బ్రతకలేకపోయినా ఇలా చూస్తూ చచ్చిపోయినా బాగుండుననిపించేటంత అందం. నేనంత అందంగా ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం చాలా అందంగా చెప్పావు. హాయ్ మై డియర్, ఉన్నది లేనట్టు చెప్పటం నాకు అలవాటు లేదు. అయితే ఇదంతా నీ మనసులో ఉన్నదా? మనసులో ఉన్న సంగతి మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. సంధ్య, అబ్బాయిలు ఆగండి ఆగండి ఆగండి. ఒక్క ఆడదాన్ని పట్టడానికి ఇంతమంది మగాళ్ళ, మీకు సిగ్గు లేదట్రా? సరే, అసలు ఇంతకీ జరిగిన కథ ఏమిటి? నేను చెప్పడం దేనికి? ఈ ఫోటో చూడు. ఆహా, నీ బొంద, దీన్ని నేనే చూసాను, జేబులో పెట్టు. చూసి ఊరుకున్నావంటే నీలాంటి చేతకాల వాళ్ళు ఎవరు ఉండరు. ఆహా, మీరేనా మహా చేతలైన వాళ్ళు? దీన్ని పట్టప్పగించి 50 కొట్టేద్దాం అనుకున్నారా? అంతే మరి. రేయ్, నిన్నటి నుంచి నేను దీన్ని ప్రేమించినట్టు ప్రేమించి, జూయట్టు పాడినట్టు పాడి, తాజా చేసి, మాలిష్ చేసి, ఇవాళ అప్పగించి 50,000 కొట్టేద్దాం అనుకుంటే మధ్యన మీరు ఛాన్స్ తీసుకుందాం అనుకున్నారా? రేయ్, మరి నాకిష్టం ఏం కావాలరా? నీకు వాటా ఇస్తాం. ఏమిస్తారేమిటి? ఎంత కావాలి? రాము, వెధవ డబ్బు కోసం నన్ను వీళ్ళకి అప్పు చెప్తావా? అంతేగా మరి, ఇందుకా నువ్వు ఇంతకాలం నన్ను కాపాడింది? అంతేగా మరి. ఛీ! అబ్బాయిలు, నేను అడగను, మీరు చెప్పద్దు. ఆ పోనీ ఓ పని చేద్దాం, డైస్ చేద్దాం. డైస్ అంటే తెలుసుగా మీకు? పాచిక. 4 పడితే 4 వంతులు మీది, 6 పడితే 6 వంతులు నాది. ఓకే? ఓకే, అయితే మరి వేస్తున్నా. చలో. మోసం, మన జీప్ పట్టిపోతున్నాడు. క్షమించరా, నిన్ను అపార్థం చేసుకున్నాను. ఆగాగు.
ఆడాళ్లు చేసుకునే అర్థాలు అపార్థాలు శాశ్వతమైనవి కావు, క్షణ క్షణానికి మారుతూ ఉంటాయి. నేను అలా మారేదాన్ని కాను. ఓహో, నువ్వు ఆడదానివి కావన్నమాట. ఏ పోమ్మా. చూస్తూనే ఉన్నాను బావగారు, మీరెంతో బాగున్నారు. పొన్నకాయలేగా నున్నగా నాదేమండి మా అక్కను చూడాలి. కాస్త ముదిరిన పచ్చగా గుమ్మడ పండులా ఉంటుంది. అదిగో అదిగో. తల వస్తుంది ముద్ద పైకి ఎత్తరా చవట అమ్మాయిని చూడు. కూర్చోమ్మా. మా అక్కను చూడండి, నన్ను చూస్తారండి. ఎన్నో ఏడమ్మా? ఎన్నాటండి? ఓన్లీ 33, ముచ్చటగా 33 అండి. అలాగా? మా సన్నాసి కంటే చిన్నదే. మరేనండి, తన 18 ఏట ఒక నెల కనిపించకుండా పోయిందండి. 22 ఏట నువ్వు నోరు మీరా? లోకం రకరకాలుగా అనుకుందాం. మా చెల్లెలి గారి ఇంటికాడుంటేను తీసుకొచ్చానమ్మా. లోకం రకరకాలుగా అనుకుంటా. అవునండి బాబు. పర్వాలేదు, దానికి ఉంది. నన్ను గురించి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. సంగీత ఆయన వచ్చినా ఓ సా నుంచి నీ దాకా సాగదీసి పాడేస్తుందండి. గట్ట వాయిస్తావమ్మా? అదేం చేత కావండి, ఓన్లీ క్లారినెట్ మాత్రం బ్రహ్మాండంగా వాయించేస్తుందండి. జస్ట్ మినిట్. బాగా వాయించక్క, బాగా ఆనందించాలి. అది నీ నోటం బెల్లం ముక్క పెట్ట. ఎంత బాగా వాయించావే. మరేనండి. అదేం రాగం? అనురాగం. తాళం? గాడ్రేజ్. ఆది తాళం అండి. శనివారం నాడు ఆ తాళం అయితే నా బొంత శనితాళం వాయించు. ఓరు నీ నడుకు మోగుతాడు గట్ట. నువ్వు ఊరుకోరా. పిల్ల నచ్చిందా బాబు? దాందేముందిలేండి, మా అవ్వకి నచ్చిందిగా. నన్ను ఒక అమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను ఈ సబ్బులక్ష్మి చేతిలో పెట్టు. సబ్బులక్ష్మి కాదు బావగారు, సుబ్బులక్ష్మి. సుబ్బులక్ష్మి. కాబట్టి ఇంకా నయ్యం గబ్బు లక్ష్మి అన్నావు కాదు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామమ్మా? 13 ఏళ్ళ నుంచి పెట్టే ఉంచామండి. వచ్చే ఆదివారం అమావాస్య నాడే. శుభమ్మ. పెళ్ళి అయితే సరే గాని శోభను మాత్రం వెంటనే పెట్టుకోకండి. ఏ? నాకు సాయంత్రం అయ్యేసరికి జ్వరం వస్తా ఉంది. కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సావధానంగా పెట్టుకుందాం. అంతే కదా. చూడండి బావగారు, ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్ళైతే గానీ నాకు కాదు. ఎందుకు అడగరేంటి? ఎందుకు? దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి. ఇంపాసిబుల్, కష్టం. అదేంటి బావగారు? కొడుకు పుట్టారని నా నమ్మకం.